ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన అమెరికా బిలియనియర్ లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో మరో దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఎప్స్టీన్ సాగించిన అరాచకాలకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను బహిర్గతం చేసే క్రమంలో అమెరికా ప్రభుత్వం ఘోరమైన తప్పిదం చేసింది. బాధితులకు సంబంధించిన అత్యంత వ్యక్తిగత సమాచారం, వారి నగ్న చిత్రాలను ఎటువంటి సెన్సార్ లేకుండా బహిరంగపరచడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది. ఎప్స్టీన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ ప్రకారం అమెరికా న్యాయశాఖ ఈ నెలాఖరులోగా దాదాపు 35 లక్షల పేజీల డాక్యుమెంట్లను, వేలాది వీడియోలను ప్రజల ముందుకు తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఫిబ్రవరిలో విడుదల చేసిన డాక్యుమెంట్లలో బాధితుల వివరాలను గోప్యంగా ఉంచడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. బాధితుల ఫోటోలలో ముఖాలు లేదా శరీర భాగాలను బ్లర్ చేయకుండానే ప్రభుత్వం తన వెబ్సైట్లో ఉంచింది. వీటిలో కొందరు మైనర్లు కూడా ఉండే అవకాశం ఉందని సమాచారం. బాధితుల పేర్లు, వారు పుట్టిన తేదీలు, సోషల్ సెక్యూరిటీ నెంబర్లు వంటి అత్యంత రహస్య వివరాలు ఎవరికైనా కనిపించేలా వెబ్సైట్లో ఉంచారు. ఈ డాక్యుమెంట్లో బిల్ క్లింటన్, ఎలన్ మస్క్, దీపక్ చోప్రా వంటి ప్రముఖుల పేర్లు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. 2010లో ఎప్స్టీన్ ఆర్థిక లావాదేవీలపై DEA జరిపిన విచారణకు సంబంధించిన కొత్త కోణాలు కూడా బయటపడ్డాయి. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో అమెరికా న్యాయశాఖ వెంటనే అప్రమత్తమైంది. సదరు వెబ్సైట్ను తాత్కాలికంగా నిలిపివేసింది. మొత్తం డేటాలో 0.1% మేర పొరపాట్లు జరిగాయని, వాటిని సరిదిద్ది బాధితుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచిన తర్వాతనే మళ్లీ అప్లోడ్ చేస్తామని ప్రకటించింది.